54వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద జిఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించారు. అంతేకాదు రీసెర్చ్కి సంబంధించి ఏదైతే రీసెర్చ్ ఫండింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ గ్రాంట్స్ రీసెర్చ్ ఫండింగ్ ఉందో దానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చేశారు జిఎస్టీ నుంచి. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా రీసెర్చ్ గ్రాంట్స్లో జిఎస్టీ ఉండకూడదని చెప్పి చాలా డిమాండ్స్ వస్తున్నాయి. దాంతోపాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, హెల్త్ ప్రీమియమ్స్, ఏదైతే ఇన్సూరెన్స్ కట్టుకుంటామో హెల్త్ కోసం, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం, వాటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి 18% జిఎస్టీ ఉంది. దాన్ని తగ్గించమని పెద్ద డిమాండే జరుగుతుంది. అయితే దీనికోసం ఒక కమిటీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేశారు. తొందరలో ఆ కమిటీ నిర్ణయానికి వస్తే బై నవంబర్ సబ్స్టాన్షియల్గా రిలీఫ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో లేకపోతే ఎవరైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో వాళ్ళకి జిఎస్టీతో సహా కట్టాల్సి వస్తుంది అనమాట. దానివల్ల లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా భారం అయిపోతుంది భారతదేశంలో. అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ పెరిగిపోతాయి. రేపొద్దున జిఎస్టీతో సహా వీళ్ళు కట్టాల్సి వచ్చినప్పుడు కట్టలేకుండా ఉండి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకా ఇబ్బంది పడతారు. ఇది చర్చలోకి వచ్చింది. దీన్ని సపరేట్గా డీల్ చేద్దామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి దాని మీద రికమెండేషన్స్ అడుగుతున్నారనమాట. సో భవిష్యత్తులో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద జిఎస్టీ తగ్గిపోవచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా. అంటే పూర్తిగా తీసేయచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు, లేదా అసలు తగ్గించవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి మనం తీసుకునే నమ్కీన్స్, భుజియా, ఏదైతే స్నాక్స్ తీసుకుంటామో దాని మీద జిఎస్టీ తగ్గించేస్తారో అవన్నీ కాస్త చీప్ అవుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా అప్రూవ్డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సెస్కి జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఏదైతే పైలట్ కోర్సెస్, అప్రూవ్డ్ కోర్సెస్ ఉంటాయి కదా ఫ్లయింగ్ ట్రైనింగ్కి, దానికి జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఇట్లా అనేక అంశాల్లో జిఎస్టీ నిర్ణయం తీసుకుంది. అయితే 2016లో భారతదేశంలో 101వ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కింద జిఎస్టీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ క్లాజ్ 1 మరియు ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ క్లాజ్ 2 ఇవన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తున్నాయి. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మెంబర్స్గా రాష్ట్రం యొక్క రెవెన్యూ మినిస్టర్స్ కానీ, ఫినాన్స్ మినిస్టర్ కానీ ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫీషియో సెక్రటరీగా రెవెన్యూ సెక్రటరీ ఉంటారనమాట. సో జనరల్గా జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్సెన్సస్ బేస్డ్, ఏకాభిప్రాయంతోనే ముందుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడన్నా డెసిషన్స్లో కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్ ప్రకారం వెళ్తుంటుంది అనమాట. జిఎస్టీ కౌన్సిల్ సంవత్సరానికి ఎన్నిసార్లు మీట్ అవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 4 సార్లు మీట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు జిఎస్టీ కౌన్సిల్కి కావాల్సినంత కోరం, అంటే కౌన్సిల్ మీటింగ్ జరగాలంటే 1/3 కోరం అనేది ఉండాలన్నమాట. జిఎస్టీ మినిమం 1/3 కోరం ఉంటేనంటే 1/3 మెంబర్స్ ప్రజెంట్ అయితేనే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత భారతదేశంలో ట్యాక్స్ కలెక్షన్, ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఈ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మల్ ఎకానమీ వైపు మన దేశం ముందుకెళ్తుంది జిఎస్టీ వలన. అదే దిశలో ఎక్సెసివ్ ట్యాక్స్ బర్డెన్ అనేది పౌరుల మీద, బిజినెస్ మీద ఉంటే కనుక వాళ్ళు ట్యాక్స్ ఎవేజన్ టెక్నిక్స్ ఆలోచిస్తారు. ఆ బిజినెస్ని డైల్యూట్ చేసేసి ఇంకెక్కడైనా వేరే చోట ట్యాక్స్ హెవెన్స్కి వెళ్ళి ఆలోచన కూడా చేస్తారు. కాబట్టి ఓ పక్క ట్యాక్స్ కలెక్షన్, ఇంకో పక్క ట్యాక్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఎక్కడైతే ట్యాక్స్ ఎగవేత ఎక్కువ ఉందో లేదా ట్యాక్స్ కట్టకుండా సొమ్ము ఎక్కువ ఉందో అక్కడ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ పిక్చర్లోకి వస్తుంది అనమాట. అదేవిధంగా జిఎస్టీ స్లాబ్స్ని కూడా రేషనలైజ్ చేయాలని చెప్పి డిమాండ్ ఎప్పటి నుంచి వస్తుంది. అంటే ఇప్పుడున్న 5%, 12%, 18%, 28% ఈ స్లాబ్స్ని ఇంకా రేషనలైజేషన్ అవ్వాలని కూడా డిమాండ్ వస్తుంది. సో ఒక పక్క బిజినెసెస్ని, ఎంటర్ప్రినర్షిప్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఇంకో పక్క ట్యాక్స్ కలెక్షన్ని అక్యురేట్గా ఉండడానికి, ఎక్సెసివ్ ప్రాఫిటీరింగ్ లేకుండా ఉండడానికి జిఎస్టీ కౌన్సిల్ చాలా చర్యలే తీసుకుంటుంది. ఇక్కడ ఇంకొక అంశం మనం చర్చించుకోవాలి. 2017 జూలై 1న ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో, ఈ జిఎస్టీ రావటం వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వాటిలో ఉన్న రాష్ట్రాలు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాలకి జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అని చెప్పి ఒక కాంపన్సేషన్ ప్రామిస్ చేశారు. అయితే 2022 జూలైకి ఇది ముగిసిపోతాయి. కానీ అదే టైంలో కరోనా వచ్చేసరికి ఈ ఇబ్బందులతో రాష్ట్రాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నాయని కాంపన్సేషన్ సెస్ పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు. దీన్ని ఎక్కడ ఆపాలి అనే దాని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ప్రకారం పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి జిఎస్టీకి సంబంధించిన చట్టాలు సైమల్టేనియస్గా చేసే హక్కు ఉందన్నమాట.
ఇది 101 అమెండ్మెంట్లోనే చెప్పారు 2016లో. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు, అంటే పార్లమెంట్కి హక్కు ఉంది జిఎస్టీ రిలేటెడ్ గవర్నెన్స్ చేయడానికి, అలానే స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఉంది. భారతదేశంలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒకటే దేశం ఒకటే పన్ను విధానం, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఇది పెద్ద విప్లవం అని చెప్పొచ్చు. ఇంత పెద్ద ట్యాక్స్ కలెక్షన్ వ్యవస్థ దేశం మొత్తం కూడా జిఎస్టీ తీసుకురావడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా మనల్ని కొనియాడింది.